దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్య బలి పూజ సమర్పించు వారి ఉద్దేశములు: అనితా కిరణ్ కుటుంబం మరియు వారి తోబుట్టుల కుటుంబాలకు మధ్య ప్రేమ సమాధానం దయచేయమని చిన్నబతిన అనితా కిరణ్ సమర్పించు దివ్య బలి పూజ. టి ప్రదీప్ రెడ్డి స్త్రీలకు మంచి ఉద్యోగం కోసం మరియు సంతానం కొరకు సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ జయరాజ్ గారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా రీటా డెనిస్ జేసు హృదయం పేరిట సమర్పించు దివ్య బలి పూజ. విజయ్ సర్జరీ విజయవంతంగా జరిగినందుకు కుటుంబ సభ్యులు సమర్పించు కృతజ్ఞత దివ్య బలి పూజ. జూడ్ ఆంటోనీకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు అన్ని అపాయాల నుండి విడుదల కలగాలని విన్సెంట్ బాంబినా రాజ్ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు కొమ్మారెడ్డి శౌరీలు ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు మంజుల నిఖిల్ తేజ సమర్పించు దివ్య బలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి మరియు ఆరోగ్యమేరి సమర్పించు దివ్య బలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి లభించాలని కె ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి సమర్పించు దివ్య బలి పూజ. గాదే లూదిరెడ్డి ఫిలోమినమ్మకి మంచి ఆరోగ్యం లభించాలని మరియు నిహారిక అభిషేకులకు బంగారు భవిష్యత్తు లభించాలని గాదే ప్రతాప్ రెడ్డి సునీత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు యశ్వంత్ వివేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారు వ్యాపారంలో తోడుగా ఉండాలని గడ్డం జేసు హృదయం ఇందిరా సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని వారి బిడ్డలని దీవించాలని మాదాను దేవదాసు మరియు రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దయచేయాలని ప్రభాకర్ జ్యోతి మరియు దీపు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కెమ్జెన్ ఇండస్ట్రీ మరియు సెయింట్ జేవియర్ స్కూల్ని అభివృద్ధి పరచమని మరియు అభిలాష్ అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సోలిక్ జేవియర్ రాజు మరియు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువ జార్జ్ రెడ్డి విజయ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారు చేయు ప్రతి పనిలో దేవుడు సహాయం ఉండాలని తాతిరెడ్డి మోహన్ రెడ్డి సుందరి సమర్పించు దివ్య బలి పూజ. తాతిరెడ్డి స్టెనిస్లాస్ మరియు తేజ రియాన్స్లను దీవించమని సమర్పించు దివ్య బలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇషిత జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. తుమ్మారియా దివ్యలకు మంచి చదువు ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబస్టియన్ రజని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు హర్షిత హనిలను దేవుడు దీవించాలని
వారి ప్రత్యేకమైన ఉద్దేశములు నెరవేరాలని తుమ్మ అంతోని రెడ్డి, మంజుల రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని బాబురావు స్వాతి సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు హృతిక్ సాగర్, స్నేహ సాగరికలకు బంగారు భవిష్యత్తు దయచేయమని చిన్నబత్తిని అనితా కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పూర్ సంస్థ అభివృద్ధి కోసం థామస్ అమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని మనోహర్ రెడ్డి, సోనియా యాదవ్లని దేవుడు దీవించాలని థామస్ అమ్మ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని సన్నీకి బంగారు భవిష్యత్తు దయచేయమని కొమ్మారెడ్డి, షౌర్ రెడ్డి, జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. ప్రభు, నీ రక్తముతో ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగల నుండి దేవునికై ప్రజలను విమోచించితివి. వారిని ఒక యాజక మండలము గావించితివి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలములోనే 2వ శుక్రవార ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారము చాలామంది ఉపవాసం ఉంటూ అనేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ఉద్దేశాలన్నీ నెరవేరాలని, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ కార్యాలు మీ కుటుంబంలో జరగాలని ఆశపడుతూ ఉన్నారో అవన్నీ కూడా అతి త్వరలోనే మీ జీవితంలో అవన్నీ కూడా నెరవేరాలని ఈరోజు దివ్య పూజాబలిని మీ అందరి ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చాలామంది దివ్య పూజాబలి సమర్పిస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజాబలిని ప్రపంచానికి అందిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. అలాగే ఈ డివైన్ వాయిస్ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా ఏరాళముగా దీవించమని, మనందరి ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి మనందరి మీద దీవెన వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా,
ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసు రాజా. జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసు నాదా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మలో ఆదుకో యేసు నాదా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. యేసయ్యా, ఈ పరిశుద్ధ రక్తముతో మమ్మ కడిగింది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ప్రభా, నీవు మాత్రమే శాశ్వతం ప్రభా. నీ శాశ్వతమైన ప్రేమలో బలపడి మా పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని విడనాడి మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. లోక సంపద నిలచి ఉండునా, ఈ లోక స్నేహం నిన్ను రక్షించునా. ఈ లోక సంపద నిలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. లోకమంతా నీ సంపాదించి, ఈ లోకమంతా నీ సంపాదించి, ఆత్మను కోల్పోయిన లాభం ఏమి. ఆత్మను కోల్పోయిన లాభం ఏమి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ఉంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను చిత్తశుద్ధితో కొలుచు వారికి ఆశా కిరణమును జీవితపు వెలుగును అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపుము. మేము నీకు యోగ్యమైన పూజలను నిర్వహించున్నట్లు మా హృదయములను సిద్ధపరపుము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులు చెల్లించు అర్హతను మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనముల వరకు. అప్పుడు వారిలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడు వాడును గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబో దానిని జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రిందట థియోదాసు అనబడు తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరు గల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపును ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతియే కాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గలిలయులు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయ్య అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 15వ వచనం వరకు. ఆ పిదప యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూసి ఆయన పిలుపుతో, వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చెదము అనెను. పిలుపుని పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుట కైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలువు అని పిలుపు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ. ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యువధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూసి, వాస్తవముగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈయనే అని చెప్పిరి. ప్రజలు తను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకుని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ వాక్యాన్ని వింటున్న మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు తన ఆత్మతో నింపి బలపరచమని, వింటున్న ప్రతి వాక్కు ద్వారా మనకు కావలసినటువంటి శాంతి సమాధానాన్ని దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉపవాస ప్రార్థనల్లో పాలు పంచుకుంటూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చండి. ఆమేన్. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉండగా ఏ ఉద్దేశముతో ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుని మీ దీవెనల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ దీవెనల వర్షాన్ని ఈ బిడ్డల మీద, వారి కుటుంబం మీద హేరాళముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఓ పరిశుద్ధ ఆత్మదేవ, ఓ ఉత్థాన క్రీస్తువా, మీ అమూల్యమైన దీవెనల వర్షాన్ని మా అందరి మీద కుమ్మరించి వాక్యాన్ని వింటూ ఉండగా మమ్మందరిని విశ్వాసంలో బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, అపోస్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా, బోధిస్తూ ఉండగా కొంతమంది వాళ్ళను చంపడానికి, ఆ ప్రాంతము నుండి తరిమి కొట్టడానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని శిక్షించి మరొకసారి యేసునామం పలకకుండా చేయటానికి అక్కడ అనేక మంది పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ప్రాంతంలోనే గమాలియేలు అనే ఒక ప్రవక్త, ఒక ధర్మశాస్త్ర బోధకుడు, మరి యూదా మతం పట్ల ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఆ మత గ్రంథాన్ని ఇతరులకు బోధిస్తున్నటువంటి గమాలియేలు అనే ధర్మశాస్త్ర బోధకుడు ఆ సమయంలో వారందరికీ ఒక వెలుగుగా నిలబడ్డాడు. అపోస్తల మీద జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూ వాళ్ళను మీరు చంపవద్దు అని చెప్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఒక్కొక్కసారి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, మన ఆపదలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మన శత్రువులనే మనకు అండగా నిలబెడుతూ ఉంటాడు. మన శత్రువుల ద్వారానే మనకు మేలు చేస్తూ ఉంటాడు. మనం ఊహించినటువంటి వ్యక్తుల ద్వారానే మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు యేసు ప్రభు నామాన్ని పలికితే వ్యతిరేకిస్తున్నటువంటి గమాలియేలు, యేసు ప్రభు యొక్క శిష్యులను అనేక విధాలుగా పట్టి శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గమాలియేలు ఈరోజు ఆ యొక్క అపోస్తులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఉత్థాన క్రీస్తు యొక్క బోధలు చేస్తూ ఉంటే, ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరుగుబడుతూ ఉంటే, వాళ్ళ మీద మీరు తిరుగుబడవద్దు అని వాళ్లకు అడ్డుగా నిలిచినటువంటి వ్యక్తి గమాలియేలు. గమనించండి ప్రియ సహోదరులారా, మరి క్రైస్తవేతరుడైనటువంటి గమాలియేలు, యేసుప్రభు మీద ఎలాంటి విశ్వాసము నమ్మకం లేనటువంటి గమాలియేలు ఒక మాట చెప్తూ ఉన్నాడు. వాళ్ళను మనం ఏమీ కూడా చేయవద్దు. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ దైవ సేవ అయితే వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ అది వాళ్ళుగా చేస్తున్నటువంటి సేవ అయితే, వాళ్ళ యొక్క తెలివితేటలతో, వాళ్ళ సొంత స్వలాభాలతో చేస్తున్నటువంటి సేవ అయితే అది వెంటనే నాశనం అయిపోతుంది, నశించిపోతుంది అని గమాలియేలు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదర, ఇది చాలా గొప్ప వాక్కు, ఇది చాలా ఉన్నతమైనటువంటి వాక్కు. మనమందరం కూడా ఆలోచించుకోవాలి. చాలాసార్లు దైవ సేవకులుగా మనమందరం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదో చేయాలి అని. అయితే ప్రభు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, గమాలియేలు మాటల ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, మనం చేసే బోధ నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినదేనా? మనం చేయాలనుకున్నటువంటి ఈ కార్యాలు, మనం చేయాలనుకున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు, మనం బోధిస్తున్నటువంటి ఈ బోధ దేవుని మహిమపరచడానికి చేస్తున్నామా, లేకపోతే మనల్ని మనం మహిమపరచుకోవడానికి చేస్తూ ఉన్నామా? చూడండి ప్రియ సహోదరులారా, చాలామంది సేవకులు ఏదేదో ప్రారంభించాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఇక్కడ సంఘం పెడితే బాగుంటుంది, ఇక్కడ ఆలయం కడితే బాగుంటుంది అని అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఓడిపోయి అడ్రస్ లేకుండా పారిపోయారు. కారణం ఏమిటంటే ప్రభు చెప్తున్నాడు, ఇది దేవుని మహిమపరచడానికి అయితే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది జరుగుతూనే ఉంటుంది. కానీ మనల్ని మహిమపరచుకోవడానికి, మన సొంత స్వలాభాల కోసం మనం ఏది ప్రారంభిస్తూ ఉంటాం, వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా, మనకు ఊహించకుండానే అది మాయమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం చేసే బోధ దేవుని బోధ అయి ఉండాలి. మనం నడిచే బాట నీతి బాట అయి ఉండాలి. మనం మాట్లాడే మాటలు దేవుని మహిమపరిచే విధముగా ఉన్నట్లయితే తప్పకుండా చిన్న సేవ చేసిన, చిన్న గుడిసెలో సేవ చేసిన, ఎక్కడో ఒక మారుమూలలో సేవ చేసిన దేవుడు దానిని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరులారా, మనందరికీ తెలుసు, మదర్ తెరీసా 5 రూపాయలతో ప్రారంభించింది, ఒక మురికి వాడలో ప్రారంభించింది, ఒక అడ్రస్ లేనటువంటి ప్రాంతంలో ప్రారంభించింది. ఈరోజు దేవుడు ఆమెను ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ప్రపంచమంతా ఆమెను అమ్మా అని పిలిచే విధంగా, దిక్కుమొక్కు లేనటువంటి వారందరూ అమ్మా అని పిలిచే విధంగా దేవుడు అంత గొప్పగా ఆమెను ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి అపోస్తల మీద దాడి చేస్తున్నటువంటి ప్రజలకు గమాలియేలు ప్రవక్త చెప్తున్నటువంటి సందేశం, వారిని మీరు ఆటంకపరచవద్దు, వాళ్ళ క్రియలకు వాళ్ళే బాధ్యులు. కాబట్టి ఉత్థాన క్రీస్తు యొక్క సందేశాన్ని గురించి బోధిస్తున్నారు. కాబట్టి ఆయన నిజంగా దేవుడైతే,
వీరు చేస్తున్నటువంటి బోధ నిజమైనదైతే, సత్యమైనదైతే ఎవరు ఆపినా అది జరుగుతూనే ఉంటుంది అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. దానికి ముందుగా కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి నేనే దైవ సేవకుడను, దేవుని చేత పంపబడినటువంటి వాడిని అని చెప్పుకున్నాడు. ఆనాటి ప్రజలు ఆ యొక్క చెప్పుకుంటున్నటువంటి ఆ సేవకుని చంపివేశారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క శిష్యులు కూడా చెల్లాచెదరైపోయారు. ఇది కూడా అదే విధంగా జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి బోధ యథార్థమైతే, అది దేవుని ద్వారా వచ్చినదైతే దాన్ని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆగదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి సేవ వీళ్ళు మహిమార్థమై వీళ్ళ సొంత స్వలాభాల కోసమైతే అది తప్పకుండా అర్థమైపోతుంది అని గమాయేలు ప్రవక్త ద్వారా, ఆ యొక్క బోధకుడి ద్వారా ప్రభు మొట్టమొదటి పట్టణంలో మనందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీని ద్వారా మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి మరి సత్యం ఏమిటంటే, మనం చేస్తున్న ప్రార్థన నీతి కలిగిన ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడు. మనం చేస్తున్నటువంటి సహాయము నిజంగా హృదయపూర్వకంగా చేసిన సహాయం అయితే దేవుడు దానికి ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. మనం చేస్తున్నటువంటి పనులు ఇతరులకు బాధ కలిగించకుండా, దేవునికి ఇబ్బంది కలిగించకుండా, మన తోడివారికి ఇబ్బంది కలిగించకుండా చేసినట్లయితే చిన్న పని చేసినా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, 188వ కీర్తనలో ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించిన వారు నిద్రిస్తూ ఉండగా కూడా దేవుడు సంపదలను కుమ్మరిస్తాడు అని. కాబట్టి ఈరోజు దేవునితో యథార్థంగా జీవించటం, నిజమైనటువంటి విశ్వాసంలో జీవించటం, దేవునికి ఇష్టానుసారంగా జీవించటం, మనం చేసే ప్రతి చిన్న పని దేవునికి ఇష్టమైన విధముగా, దేవునికి మహిమకరంగా చేసినట్లయితే, మనం చేసే చిన్న ఆలోచన దేవుని మహిమార్థమై ఉన్నట్లయితే, మనం మాట్లాడే ప్రతి చిన్న మాట అయినా కూడా దేవునికి సంతోషకరంగా కలిగించినట్లయితే దేవుడు తన ఆశీర్వాద వర్షాలను పరలోకం మీద నుంచి కుమ్మరిస్తాడు అని దేవుని వాగ్దానం, దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తూ ఉంది. క్రైస్తవులంగా ఎలా జీవిస్తున్నాం? దైవ సేవకులుగా ఎలా బోధిస్తూ ఉన్నాం? ఎలాంటి ఉద్దేశంతో బోధిస్తూ ఉన్నాం? స్వార్థంతో బోధిస్తూ ఉన్నామా? స్వలాభాల కోసం బోధిస్తూ ఉన్నామా? పేరు ప్రతిష్టల కోసం బోధిస్తూ ఉన్నామా? లేదా ప్రభు నామాన్ని మహిమపరచడానికి బోధిస్తూ ఉన్నామా? మనల్ని మనమే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు యొక్క సందేశము భయముతో గజగజ వణుకుతున్నటువంటి అపోస్తలు ఎంత గొప్పగా అనేక ప్రదేశాలకు తీసుకుని వెళుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి భయపడకుండా, దేనికి భయపడకుండా వారు ఆ గొప్ప సందేశాన్ని తీసుకుని వెళుతున్నారు. అయితే ప్రియ సహోదరులారా, సభలో తీర్మానించారు. గమాలియేలు మాట విన్నటువంటి ఆ యూద నాయకులందరూ కూడా వాళ్ళని వదిలిపెట్టేశారు. వదిలిపెడుతూ ఒక మాట చెప్పారు, యేసు ప్రభు యొక్క ఉత్థానాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఎవరు కూడా చెప్పవద్దు, మాట్లాడవద్దు అని వాళ్ళని వదిలిపెట్టేస్తే బయటకు వచ్చినటువంటి అపోస్తలు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ ఉత్థాన క్రీస్తు గురించి బోధిస్తూ ఉండగా ఆయన శ్రమలలో పాలు పంచుకునే యోగ్యతే లేకుండా పోయిందే, ఆయన కోసం శ్రమలు అనుభవించే ఆ యొక్క అవకాశం కూడా మనకు లేకుండా పోయిందే అని చెప్పి బాధతో వెళ్ళిపోయారంట. చూడండి ప్రియ సహోదరులారా, చిన్న సమస్యలు వచ్చింది అంటే, బాధలు వచ్చినాయి అంటే, అయ్యో ప్రభుని విశ్వసించాను, ప్రభుని ఆరాధిస్తున్నాను, ప్రభుని మరి నేను స్వీకరించాను కాబట్టి ఇన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చాయని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు అపోస్తలు ఏమంటున్నారంటే, వాళ్ళని వదిలిపెట్టేశారు. శిక్షించడానికి పూనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గమాలియేలు మాట విని ఆ శిష్యులను వదిలిపెట్టేశారు. వదిలిపెడుతూ మరి వాళ్ళ శిష్యులు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతూ, అరే ఆ ప్రభువు యొక్క ఉత్థానాన్ని గురించి బోధిస్తూ ఉండగా మనం శిక్షించబడాలి, ఎంత శ్రమలను అనుభవించాలని ఆశపడితే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది, ఆ యోగ్యత కూడా లేకుండా పోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట వాళ్ళ మధ్యలో నుంచి. చూడండి ప్రియ సహోదరులారా, ఎంత తపన! ఆ ఉత్థాన క్రీస్తు యొక్క సందేశాన్ని, ఆ నిజమైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించడానికి ఎంత తపనతో ఉన్నారో మనం ఈరోజు అపోస్తలను చూసి నేర్చుకుంటూ ఉన్నాం. అంత తపన మనలో ఉందా? అంత విశ్వాసం మనలో ఉందా? ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా ప్రభు కోసం పరుగులు తీసే ఓపిక, సహనం మనలో ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి.
అలా ఓపిక సహనముతో ఉన్నప్పుడు దేవుడు తన మహిమ కిరీటముతో మన దగ్గరికి వచ్చి వెల్ డన్ మై సన్, వెల్ డన్ మై డాటర్, నేను అభినందిస్తున్నాను, నీ గురించి నేను చాలా ఆనందిస్తూ ఉన్నానని ఆ మహిమ కిరీటాన్ని మనందరికీ ఆ దేవుడు దయచేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క మొదటి సందేశము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి మనం ధ్యానించినప్పుడు అది మనందరికీ ఒక ఉదాహరణ అయి ఉండాలి. అపోస్తల జీవితం, అపోస్తులు పడుతున్న హింసలు మనందరి యొక్క విశ్వాసాన్ని బలపరిచే విధంగా దీవించమని ప్రార్థన చేద్దాం. ఈరోజు మరి సువిశేషములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అనేక మందిని తాకి స్వస్థపరుస్తున్నాడు, అనేక వ్యాధి బాధల నుండి రక్షిస్తూ ఉన్నాడు. ఇలా అద్భుతాలు చేస్తూ ఉంటే ఈ అద్భుతాలను పొందుకున్నటువంటి ప్రజలు ఇంకా అనేక మందిని తీసుకుని వచ్చి యేసు ప్రభుని ఎతుక్కుంటూ వస్తూ ఉన్నారు. గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఈరోజు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం, కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది వరకు ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడున్నటువంటి శిష్యులతో ప్రభు అంటున్నాడు, ఎంతో నిస్సహాయులై, ఎన్నో బాధలతో, సమస్యలతో, ఓదార్పు కోసం, దీవెన కోసం, ఆశీర్వాదం కోసం, విడుదల కోసం వస్తున్నటువంటి బిడ్డలకు మనమే ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పినప్పుడు అక్కడున్నటువంటి ఫిలిప్పి అంటూ ఉన్నాడు, అయ్యా ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, చాలా డబ్బు అవసరం అని అన్నప్పుడు మీరే సమకూర్చాలి అని ప్రభు చెప్తున్నాడు. అక్కడున్నటువంటి మరి ఇద్దరు, ఆంద్రేయ, పేతురు, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ప్రజల్లో ఎతికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక అబ్బాయి దగ్గర, ఒక బాలుడి దగ్గర ఉన్నాయని అవి తీసుకుని వచ్చారు. ప్రియ సహోదరులారా, ఈరోజు గొప్ప అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా దేవుడు 5,000 మందికి పైగా ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. దీని ద్వారా ప్రభు మనకు తెలియచేసిన సత్యం ఏమిటంటే, ఆ రోజు గనక ఆ చిన్న బాలుడు ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలు గనక ఇవ్వకుండా ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు మంచి మనస్సుతో ఎంత చిన్నది ఇచ్చినా కూడా, మంచి మనస్సుతో, ఉదార స్వభావముతో ఎంత చిన్న కానుక ఇచ్చినా కూడా దేవుడు దానిని మహిమపరుస్తాడు. దాని ద్వారా అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులు గమనించండి, దైవ కార్యాలు వచ్చినప్పుడు చాలామంది సంఘాలలో మరి తలొక కుటుంబానికి ఒక ఎంత అని మరి వేస్తూ ఉంటారు. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, ధనవంతుల కుటుంబాల్లో కూడా, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబాలు కూడా మరి ఆ యొక్క పండుగకు, ఆ యొక్క ఆ వేడుకలకు, ఆ ప్రభువుని మహిమపరచడానికి జరుపుకునే పండుగలకు 200 ఇవ్వటానికే, 500 ఇవ్వటానికే ఏడ్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి పని పాట లేదు, ఇంత డబ్బులు ఇవ్వాలా అని. ప్రియ సహోదరులారా, అలా కొనుక్కుంటూ ఇవ్వటం ద్వారా దానికి ప్రయోజనమే లేదు. అలాంటి వాళ్ళు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఈరోజు 5,000 మందికి ఆహారం ఎలా పెట్టాలి అని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఒక బాలుడు ముందుకు వచ్చాడండి. ఉదార స్వభావంతో వాళ్ళ అమ్మ పంపించింది, నాన్న నీవు ఎడారి ప్రాంతానికి వెళుతున్నావు, ఆకలికి నీవు చనిపోకూడదురా అని చెప్పి వాళ్ళ అమ్మ 5 రొట్టెలను, మరి ఎన్నో రొట్టెలు ఇస్తే వాడు తినగా మిగిలిన 5 రొట్టెలు 2 చేపలు. వెంటనే అపోస్తలు వెళ్ళి అడగగా, ఆ శిష్యులు వెళ్ళి అడగగా, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని సంతోషంగా బాలుడిచ్చాడు. గమనించండి ప్రియ సహోదరులారా, అక్కడ చాలామంది వచ్చారు, చాలామంది దూర ప్రయాణం చేస్తున్నారని తెలుసు. వాళ్ళందరిలో ఆహార పదార్థాలు లేవా అంటే ఎంతో కొంత ఉండి ఉంటాయి. కానీ గమనించండి, ఎవరు కూడా ఇవ్వటానికి నిరాకరించి మరి ఇవ్వటానికి ఇష్టపడలేదేమో బహుశా. కానీ చిన్న పిల్లవాడు ఇచ్చినటువంటి ఈ 5 రొట్టెలు 2 చేపల ద్వారా దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి ప్రియ సహోదరులారా. 5,000 మందికి పైగా ఆహారాన్ని ఇచ్చాడు. అందరూ తిన్న తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపలకు పంచి మరి ఎత్తివేశారు. గమనించండి, మనం మంచి మనసుతో చిన్న ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఫలింపచేస్తాడు. మంచి మనసుతో చిన్న కానుక దేవునికి ఇచ్చినా దాని ద్వారా అద్భుత కార్యాలు చేస్తారు. నీవు చిన్నది ఇస్తే దేవుడు కొండంత ఆశీర్వాదాన్ని నీకు సమకూరుస్తూ ఉంటాడు. చిన్నపిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి నీవు ఇచ్చిన చిన్నదానిని స్వీకరించి నీ జీవితంలో కూడా అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు.
ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచినటువంటి వారి జీవితాలలో దేవుడు ఎప్పుడు అద్భుత కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులు దేవుని కోసం మరణాన్ని కూడా లెక్క చేయకుండా పరుగులు తీస్తూ ఉన్నారు. అలాంటి విశ్వాసాన్ని, దేవుని కోసం మనకు తోచినటువంటిది దైవ కార్యాలలో మనం పాలు పంచుకోవడం కోసం, మనవంతు కృషి మనం చేయటం కోసం, మనకున్న చిన్నదాన్ని అయినా కూడా ఇష్టపూర్వకంగా సమర్పించినప్పుడు దేవుడు గొప్పగా మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనందరి మీద దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి వాక్యము ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మా అందరి విశ్వాసాలను బలపరచండి. మాలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించండి. ఆమేన్. అవిశ్వాసాన్ని తొలగించండి. ఆమేన్. విశ్వాసంతో కొన్ని బిడ్డలుగా ఆశీర్వదించండి. ఆమేన్. అపోస్తుల వలె మేము మీకోసం పరుగులు తీసే బిడ్డగా దీవించండి. స్తోత్రమయ్యా. చిన్న బిడ్డ వాళ్ళ వలె ఉదార స్వభావంతో మీ దైవ కార్యక్రమాల్లో ముందుకు వచ్చే బిడ్డలుగా ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారిలో ఉన్న ప్రతి బాధను సమస్యను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనా సమయంలో, ఈ పవిత్రమైన శుక్రవారంలో ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి వారిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించి ఉన్నతంగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నా. ఆమేన్. ఓ ప్రభా, అతి త్వరలో వీరి సమస్యలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. రోగాల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. దుష్ట శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. అనారోగ్య సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబంలో శాంతి సమాధానం లభించునుగాక. ఆమేన్. మరి చిన్నారి బిడ్డలకు మంచి చదువు, జ్ఞానము లభించునుగాక. ఆమేన్. వయసులో ఉన్న బిడ్డలకు వివాహ సంబంధాలు ఏర్పడునుగాక. ఆమేన్. చదువు పూర్తయిన బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఆమేన్. వీసాలు వచ్చునుగాక. ఆమేన్. వివాహమైన బిడ్డలకు మంచి సంతానవరం లభించునుగాక. ఆమేన్. విడాకులతో బాధపడుతున్న వారికి మంచి ఐక్యత, అవగాహన, అర్థం చేసుకునే స్వభావం లభించునుగాక. ఆమేన్. వారి కుటుంబంలో శాంతి సమాధానం లభించునుగాక. ఆమేన్. అనేక సమస్యలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి ఈ క్షణమే ఆ పవిత్రాత్మ, గొప్ప దేవుడు వారిని తాకి స్వస్థపరచునుగాక. ఆమేన్. వారిలో ఉన్న భయము తొలగించునుగాక. ఆమేన్. వారిలో ఉన్న ఆటంకాలు తొలగించునుగాక. ఆమేన్. దుష్ట శక్తుల నుండి విడుదల కలిగించునుగాక. ఆమేన్. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఈ పనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృదయానుగా అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుగా అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీతుల ప్రార్థనతో అర్పింతు ఈ కానుక.
భక్తుల ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. అర్పింతును తండ్రి నీవు సగిన కానుక. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరింపుము. వారు పొందిన బప్తిస్మ వరమును నీ సంరక్షణ కింద కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులగినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయుగు క్రీస్తు బలి అనే కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళమును నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. మీ యొక్క గృహాలనే దేవుని ఆలయాలుగా మార్చి ఈ పవిత్రమైనటువంటి అభిషేక ఆశీర్వాద ప్రార్థన ద్వారా మనలో ఉన్న వ్యాధి బాధలను సమస్యలను తొలగించి మన కోరికలన్నిటిని కూడా అతి త్వరలో నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏ ఉద్దేశాలతో ప్రార్థిస్తున్నామో ఆ ఉద్దేశాలన్నిటిని కూడా అతి త్వరలో నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకుని
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముచ్చుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేకమైన పూజా తలంపులతో ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డలను దీవించమని, ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించమని, ఈ టీం మెంబర్స్ అందరినీ కూడా వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరీ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనల వర్షం మన మీద, మన కుటుంబాల మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయంతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభు, అన్నికిలోండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా,
మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, ఆయుధ, ఆరోగ్యము దయచేయను గాక. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్న మనందరినీ, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించామని కోరిన ప్రతి బిడ్డను, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామములో
కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకొని మరి ప్రార్థించి అలాగే మా కోసం ఈ ఛానల్ అభివృద్ధి కోసం ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. గమనించండి, మీ అందరి యొక్క ప్రార్థన, మీ అందరి యొక్క సహకారం మా అందరికీ కూడా మాకు ఎంతగానో అవసరం. ఈ ఛానల్ను ముందుకు నడిపించాలి అంటే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు నడిపించాలి అంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎంతగానో అవసరం. దేవుడు ప్రేరేపణ బట్టి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ పూర్తి వివరాలు తెలుసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము మరి ఉదయం 9 గంటలకు దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. ఇంకా అన్ని ఎక్విప్మెంట్స్ సరిగా లేకపోవడంతో సకాలంలో కొన్ని సందర్భాలలో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా అతి త్వరలోనే మరి పూర్తి ఎక్విప్మెంట్స్తో మరి మంచి కార్యక్రమాలను మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎంతగానో అవసరం. అలాగే మా కోసం ప్రార్థించండి, ఈ ఛానల్ కోసం ప్రార్థించండి. అలాగే మరి ప్రతి మంగళవారము, శుక్రవారం జరుగుతున్నటువంటి ఈ దివ్య పూజాబలిలో మరి దివ్య పూజాబలు పెట్టించవలసిన వారు ఆ కింద నెంబరుకు మీరు ఫోన్ చేసి మీ పూర్తి వివరాలు, మీ ఉద్దేశాలు తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంకా ఈ ఛానల్ అభివృద్ధి కొరకు ఈ యొక్క మినిస్ట్రీ ముందుకు నడిపించడానికి దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తే అక్కడున్నటువంటి నెంబర్కి కూడా ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించగలని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరి దివ్య సప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థన నడిపించబడుతున్నాయి. దానిలో కూడా పాలు పంచుకొని దేవుని దీవెనలు పొందాలని మేమందరినీ కూడా ప్రత్యేకంగా మరి కోరుతూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కోసం మా యొక్క టీం మెంబర్స్ ప్రతిరోజు మరి దివ్య సప్రసాదం ముందు మోకరిస్తూ మరి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారు. వారి యొక్క అనుదిన ప్రార్థనలో మీ ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ శుభవార్తను మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రియ సహోదరులారా, మరి అక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలు, మీ ఉద్దేశాలు తెలియచేయండి. మీకోసం మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రతి మొదటి శుక్రవారము ఎంతోమంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రతి నెల మొదటి శుక్రవారము ఉదయం 10 గంటల నుంచి 1:30 వరకు ఉపవాస ప్రార్థనలు డివైన్ మర్సీ చర్చ్ మదీనాగూడ ప్యారిష్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఫోన్ల ద్వారా వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క ఉద్దేశాలను, వారి సాక్ష్యాలను పంచుకుంటూ ఉన్నారు. ఆ గొప్ప కార్యంలో మీరు కూడా భాగస్తులు కావాలని మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. డివైన్ మర్సీ చర్చ్ మదీనాగూడ మరి మియాపూర్ దాటిన తర్వాత ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలకు మరి అక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్లో ఇక్కడి నుంచి లొకేషన్ ఆ గ్రూపులోకి మా టీం మెంబర్స్ పంపిస్తారు. కాబట్టి గ్రూపులో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఏరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునికి అంగీకార యోగ్యులుగా వనర్చుటకు అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత. ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత. వందనం వందనం మా మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. 53 పూసలు మీ ప్రేమను చాటుచున్నది. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. 53 పూసలు మీ ప్రేమను చాటుచున్నది. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. జపమాల మాత రూపములో వెలిసిన మరియమ్మ. జపమాల మాత రూపములో వెలిసిన మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన